మహదేవ్పూర్, కాటారం, మహాముత్తారం మండలాల్లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. పాఠశాల ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా ఫారెస్ట్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు పెద్దపీట వేస్తుందని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరగాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక సరస్వతి నిలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. మండలాల్లో 245 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం అభినందనీయమని అన్నారు. నెల రోజుల వ్యవధిలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ను మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ బ్యాగుల వితరణ జరుగుతాం. ఈ ప్రాంతం సరస్వతి నిలయంగా చాలా సంవత్సరాలు ఉండే. గత 10 సంవత్సరాలుగా సరస్వతి నిలయం పోయింది. రాయలసీమ కల్చర్ వచ్చే ప్రమాదం కనబడుతున్నాడు. మళ్ళా తిరిగి సరస్వతి నిలయం ఏర్పాటు చేయాలి, మన బాధ్యతగా మన పరంగా ఉంది. ఈ గీవ్ సంస్థ వారు అందరు కలిస్తే వీ కెన్ క్రియేట్ చేంజ్ అనే ఒక పదం ఉందో, నేను ఒక పరంగా సంపాదన చేస్తూ సంపాదనలో కొద్ది భాగం 10 మంది జమై 15 మంది జమై మరి యొక్క సంస్థను ఎన్పిఓ సంస్థను స్థాపించి చాలా పాఠశాలలకి కావాల్సిన అవసరాలను తీర్చడానికి ఈ రోజు ఈ పాఠశాలలో చదువుతా ఉన్న దాదాపు 600 పైచిలకు మందికి షూస్ తోని పాటు 6th క్లాస్ సంబంధించి ఆ 15-20 మందికి కూడా బ్యాగ్స్ ఇస్తా ఉన్నారు. మొత్తం మందికి కూడా బ్యాగ్స్ ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పినారు. మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఈ రోజు విద్యాశాఖ ఉంది. ఆ విద్యాశాఖకు సంబంధించిన స్వతహాగా మంత్రి ముఖ్యమంత్రిగా వారి విధి నిర్వహణ చేస్తా ఉన్న సందర్భంలో వారికి ఉన్న ఇష్టమైంది విద్యకు సంబంధించి పెద్దపీట వేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు లేని విధంగా ఓ మాట చెప్తా ఉన్నాం. ఈరోజు అన్ని పాఠశాలలకు సంబంధించి మన ప్రాంతంలో ఉదాహరణకు చెప్తా ఉన్నా, మొత్తం టీచర్ రిక్రూట్మెంట్ చేసి టీచర్స్ పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండదు. ఈ రోజు అన్ని స్కూల్స్లలో సరిపడా ఉపాధ్యాయులు ఉండాలనే ఒక ఆలోచనతో అది దాదాపు 10,000 మంది కొత్త టీచర్ నియామకాలు చేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరిగింది. ఈ రోజు